ఫ్రెండ్స్ మీ టీవీని కంప్యూటర్ లాగా మార్చుకునే విధంగా జియో ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చింది. ఎవరైతే జియో ఫైబర్ గాని, జియో ఎయిర్ ఫైబర్ గాని యూజ్ చేస్తున్నారో వాళ్ళ టీవీలో ఈ పాటికి జియో పీసీ అని చెప్పి ఒక యాప్ అయితే కనిపిస్తుంటుంది. ఈ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ అయితే మాక్సిమం జియో ఫైబర్ గాని, ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్న అన్ని టీవీల్లో అయితే ఈ యాప్ అయితే ప్రీ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. యాప్‌ని ఓపెన్ చేయగానే కీబోర్డ్‌ని గాని, మౌస్‌ని కనెక్ట్ చేసుకోమంటుంది. సో మీరైతే వైర్‌లెస్ కీబోర్డ్ గాని, వైర్‌లెస్ మౌస్‌ని కనెక్ట్ చేసుకోండి. సో మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. మీ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే ఈ యాప్‌ని ఓపెన్ చేయగానే మనకు థాంక్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ యాప్‌ని అయితే ఓపెన్ చేసి మనం ఇంట్రెస్ట్ అని చెప్పామనుకోండి, తొందరలో మన టీవీని కంప్యూటర్ లాగా మార్చుకునే విధంగా ఒక అప్డేట్ తీసుకొస్తారు. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు టీవీని కంప్యూటర్ లాగా మార్చుకోవచ్చు అంటున్నారు కదా! సో టీవీని కంప్యూటర్ లాగా జియో పీసీ యాప్ ద్వారా మార్చుకున్నాం అనుకోండి. సో మేము మళ్ళీ టీవీ ఛానల్స్ చూడలేమని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. సో మీరు యథావిధిగా టీవీ ఛానల్స్ అయితే చూడవచ్చు. దాంతో పాటు ఈ ఓటీటీ కంటెంట్ కూడా మొత్తం మీరు చూడవచ్చు. సో జియో పీసీ అని చెప్పి అప్లికేషన్ అయితే ఉంటుంది కదా! ఈ అప్లికేషన్‌ని యూజ్ చేసుకొని మాత్రమే టీవీని కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, మీకేదైనా ఇప్పుడు ఆఫీస్ 365 అంటే లైక్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఇలాంటి యాప్స్ అన్ని కనిపిస్తాయి. మీకేదైనా వర్క్ ఉంటే అందులో అయితే వర్క్ చేసుకోవచ్చు. లేదా మీకు బ్రౌజింగ్ కావాలనుకుంటే గూగుల్‌ని ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ క్లాస్‌లు వినాలనుకోండి, ఈ జూమ్ యాప్ అని చెప్పి సో ఇలాంటి యాప్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 4 కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8 జీబీ ర్యామ్ అయితే ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది. జియో పీసీ యాప్‌ని క్లోజ్ చేశారనుకోండి, ఇక్కడ జియో టీవీ ప్లస్ అని చెప్పి యాప్ అయితే ఉంటుంది. వాటిని ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఛానల్స్ అయితే యథావిధిగా చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ జియో పీసీ యాప్‌ని తొందరగా అప్డేట్ చేస్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. మీరు కూడా మీ టీవీని కంప్యూటర్ లాగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. నేను ఇదివరకే జియో ఫైబర్ గాని, ఎయిర్ ఫైబర్ గాని ఆన్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? సో బుక్ చేసిన తర్వాత సో వాళ్ళు ఏ విధంగా ఇన్‌స్టాల్ చేస్తారు? వాటి ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ మీరు జియో ఫైబర్ తీసుకోవాలా లేదా ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా అని చెప్పి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ సంబంధించిన లింక్స్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు గాని వీడియో తప్పకుండా లైక్ చేయండి. జియో ఫైబర్ గాని, ఎయిర్ ఫైబర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మనకు ఈ జియో పీసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.